श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। भक्तरा व्यासप्रोक्त మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతిపురంలో కూడా 198వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 199వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీశముఖ్యంతారామందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కాలమృత్యుయమానాంతే ఇక్ష్వాకోర్బ్రాహ్మణస్య చ వివాదో వ్యాకృతః పూర్వం తద్భావాన్ వక్తుమర్హతి. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్ముల వారిని. కాలము, మృత్యువు, యముడు, ఇక్ష్వాకువు, బ్రాహ్మణుడు, వీరి మధ్య ఏదో వివాదం ఉన్నదని చెప్పావు, దాన్ని పూర్తిగా వివరించాలి అని కోరుతున్నాను. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఇక్ష్వాకో సూర్యపుత్రస్య ధృత్వా బ్రాహ్మణస్య చ కాలస్య మృత్యోశ్చ తథా యత్కృత్వం తన్నిబోధమే యథా న తేషాం సంచారః సంవాదః యస్మిన్ స్థానే విచాభివత్. ఈ విషయానికి సంబంధించిన ప్రాచీన ఇతిహాసం చెప్తాను నాయన నువ్వు అడిగినట్టుగా. ఇక్ష్వాకు మహారాజు, యముడు, బ్రాహ్మణుడు, కాలుడు, మృత్యువు వీరి మధ్య జరిగిన సంవాదం ఇది. అది ఎక్కడ ఎలా జరిగిందో చెప్తాను విను. బ్రాహ్మణోధ్యాపక కశ్చిత్ ధర్మవృత్తో మహాయశ షడంగ విన్మహాప్రాజ్ఞ పైప్పలాది సకౌశిక తస్యా పరోక్షం విజ్ఞానం షంగేషు బభూవ వేదేషు చైవ నిష్ణాతః హిమవత్పాద సంశ్రేయ. హిమాలయ పర్వతాలకు దగ్గరలో మహాయశస్వి ధర్మవర్తనుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పిప్పలాదుని కొడుకు, కౌశిక వంశ ఉత్పన్నుడు అయిన ఆ జాపకుడు మహాప్రాజ్ఞుడు. జాపకుడు అంటే జపించేవాడని, జపతత్పరుడు అని. పిప్పలాదు మహర్షి కొడుకు ఆయన. కౌశిక వంశంలో జన్మించినవాడు, మహాప్రాజ్ఞుడు, వేద పండితుడు కూడా. షడంగాలు, వేదానికి సంబంధించిన షడంగాలు కూడా ఆయనకి తెలుసు. సోజ్యం బ్రాహ్మం తపస్తే సంహితాం సంయతో జపం తస్య వర్ష సహస్రం తు నియమేన తథాగతం. ఆ బ్రాహ్మణుడు నియతం ఇంద్రియాలని నియమించి అంటాం కన్నా సార్థకంగా సంహితను జపిస్తూ బ్రాహ్మణోచితంగా తప్పించాడు. ఆ రీతిగా నియమపూర్వకంగా జపతపాలు చేస్తుండగానే 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. సదేవ్యా దర్శిత సాక్షాత్ ప్రీతాస్మీతి తదా కిల జప్యమావర్తయం తూక్ష్ణీం అసతాం కించిదబ్రవీత్. ఆయన జపానికి సంతోషించి సావిత్రి స్వయంగా సాక్షాత్కరించి నేను ప్రీతి చెందాను అన్నదట. కానీ ఆయన జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. గాయత్రీదేవి సాక్షాత్కారాన్ని పట్టించుకునే లేదు, ఆమెకు బదులివ్వలేదు. తస్యానుకంపయా దేవి ప్రీత సమభవత్తథా వేదమాత తతజ్ఞప్తం సమపూజయత్. గాయత్రీదేవి అతనిపై దయ చూపింది, ఆయన ప్రవర్తనతో సంతృప్తి చెందింది.
ఆయన చేస్తున్న జపాన్ని ఆ వేదమాత మనసా అభినందించింది కూడా. సమాప్త జప్యస్తూస్తాయ శిరసా పాదయోస్తదా పపాత దేవ్యా ధర్మాత్మా వచనం చేదమ బ్రవీత. ధర్మాత్ములు జపాన్ని ముగించి లేచి ఆమె పాదాలపై తలవాల్చి ఈ రీతిగా పలికాడు. దిష్ట్యా దేవి ప్రసన్నాత్వం దర్శనం చాగతా మమ యది చాపి ప్రసన్నాపి జప్యే మే రమతాం మనః. ఆ భాగ్యం వల్ల నీవు ప్రసన్నురాలు అయ్యావు, నాకు దర్శనం ఇచ్చావు. నా జపంతో తపంతో సంతరించిన దానివైతే జపంపై నా మనస్సు కుదిరేటట్టుగా అనుగ్రహించు. సావిత్యువాచ కిం ప్రా అంటే 1000 సంవత్సరాలు జపం చేసిన ఆయన మనస్సు కుదరట్లేదనమాట. దీన్ని బట్టి జపం మీద మనస్సు కుదిరేటట్టుగా అనుగ్రహించు. సావిత్యువాచ కిం ప్రార్థయసి విప్రశ్యే కించేష్టం కరవాణి తే బ్రబ్రూహి జపతాన్ శ్రేష్టం సర్వం తత్తే భవిష్యతి. సావిత్రిదేవి ఇలా అంది, బ్రహ్మర్షి నీకేం కావాలి, నీకు ఇష్టమైనదే చెప్పు, నేను అనుగ్రహిస్తాను. ఏం కావాలో చెప్పోయా, నీ కోరికంతా తీరుస్తాను అన్నది. అంటే అది పెద్దగా కోరికగా అనిపించలే ఆమెకి, వేరే కోరికమని. ఇచ్చుక్త సతతా దేవ్యా విప్ర ప్రోవాచ ధర్మ విజ్ఞప్యం ప్రతిమచ్చేయం వర్ధత్యతి పునః పునః మనసస్య సమాధర్మే వర్ధతే హరతాహర శుభే. మా నాకు అదే కోరిక, నా జపం ఎప్పుడు కొనసాగేటట్టుగా, నా మనసు జపంపై నిలిచేటట్టుగా అనుగ్రహించమ్మా చాలు. తథేతి తతో దేవి మధురం ప్రత్యభాషత ఇదం చైవాపరం ప్రాహ దేవి తత్ప్రియ కామ్యయ నిరయన్ నైవ యాతాత్వం యత్ర యాతా ద్విజర్షభ యాస్ససి బ్రాహ్మణ స్థానం అనిమిత్తమనిందితం సాధయే భవితా చైతద్యత్వయాహం ఇహార్థిత నియతో జపచైకాగ్యతన్మస్వాం సముపైష్యతి కాలో మృత్యుర్యమశ్చైవ సమాయాస్యంతి తేంతికం భవితా చ వివాదోత్రా తవ తేషాం చ ధర్మతః. సావిత్రీదేవి అలానే జరుగుతుంది అన్నది. ఆయనకి మేలు చేయగోరామె. ఇంకా ఏమన్నదంటే, ద్విజశ్రేష్ఠులు పొందే సాధారణ లోకాలకు నువ్వు వెళ్ళవు, అనిమిత్తము అనిందితము అయిన బ్రహ్మపదాన్ని పొందుతావు. ఇంతకుముందు అధ్యాయాల్లో చదువుకున్నాం. ఏ లోకానికి పోయినా అక్కడ అది నరకం కిందే లెక్క. కేవలం పరమాత్మ ఆ పరంధామాన్ని చేరుకుంటేనే అదే ఆనందం అని చదువుకున్నాం కదా. అదే ఇచ్చిందనమాట అమ్మ. నువ్వు నన్ను కోరింది అలాగే జరుగుతుంది. నియతితో ఏకాగ్రతతో జపం కుదురుతుంది నీకు. ధర్ముడు నిన్ను సేవిస్తాడు. కాలుడు, మృత్యువు, యముడు ముగ్గురు నీ సన్నిధిలో ఉంటారు. వారితో నీకు ధర్మ సంబంధమైన చర్చ కూడా జరుగుతుంది అన్నది. రేపు మనం 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.